హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మనకు తెలిసిన విషయం ఏమిటంటే స్టార్ బిర్యానీ హోటల్ పూర్తిగానైతే కాలిపోయి దగ్ధం అయితే జరిగిపోవడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏమిటంటే అక్కడే ఉన్నటువంటి ఖురాన్ షరీఫ్ కి మాత్రం ఎటువంటి ఏమీ కాలేదు. ఖురాన్ లో వస్తది ఏమిటంటే ఖురాన్ మరియు మక్కా మస్జిద్ లను కాపాడే బాధ్యత, పూర్తి బాధ్యత అల్లాది అని చెప్పేసి అయితే ఖురాన్ లో లిఖించబడింది. అదే మాట వాస్తవమా అని చెప్పేసి అయితే ఈ సంఘటన ద్వారా మనకైతే తెలుస్తుంది. ధర్మాపురిలో బుధవారం రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ స్టార్ బిర్యానీ హోటల్ ఇది మన ధర్మాపురిలో గత 20 సంవత్సరాలుగానైతే ఉంది. ఈ హోటల్ ఇప్పుడైతే ఖాళీ బూడిదైపోవడం అయితే జరిగింది. ఇందులో భాగంగా 20 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఈ హోటల్లో ఇప్పుడు 25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి అయితే హోటల్ నడిపించే వారైతే చెప్పడం అయితే జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేయడం అయితే జరుగుతుంది. జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అప్పటి వరకు మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. నా ఛానల్ ధర్మపురి హంగామా 2 అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోటల్ పూర్తిగా కాలిపోయింది. అయినా కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం అయితే జరిగింది. అదేమిటంటే అక్కడే ఉన్నటువంటి ఖురాన్ షరీఫ్ కి మాత్రం ఏది కూడా జరగలేదు. ఈ వీడియోని కూడా మీరైతే చూడండి. क्या है मुस्तफा? कुरान शरीफ है माशाल्लाह सारी माशाल्लाह चीज जल गई बाहर कुरान शरीफ अल्लाह ताला अल्लाह अल्लाह माशाल्लाह थोड़ा ओपन कर मुस्तफा माशाल्लाह माशाल्लाह अल्लाह माशाल्लाह सब जलिया लेकिन ये नहीं जले अल्लाह माशाल्लाह माशाल्लाह अल्लाह माशाल्लाह माशाल्लाह कुरान मजीद के अलावा सारी चीज जल गई, लेकिन कुरान मजीद एक ही ऐसी चीज है जी इसको जरा भी बाहर थोड़ा हाथ लगी, लेकिन जी अंदर तो जैसा वैसी है पूरा वैसी चीज अल्लाह माशाल्लाह एक हुरूफ को धक्का नहीं लगा नहीं, एक हरूफ को भी धक्का नहीं। माशाल्लाह చూసేశారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఖాళీ బూడిదైపోయినటువంటి హోటల్లో అక్కడే ఉన్నటువంటి ఖురాన్ షరీఫ్ కి మాత్రం ఏమీ కాలేదు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఖురాన్ లో గాని, ముహమ్మద్ ప్రవక్త వారు గాని చెప్పినటువంటి ఏ విషయం కూడా వట్టిది కాదు, ప్రతి మాట వాస్తవమేనని ఈ సంఘటన ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, సమాజంలో జరిగే మంచి చెడులను కోసం మీ ముందటికైతే పట్టుకొస్తా ఉంటా. నేను మీ ప్రిన్స్ ఇబ్రాహిం. నా ఛానల్ ధర్మపురి హంగామా 2 అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.